కలియుగంలో ఒక్కసారి చూసినంత మాత్రాన తరించిపోయే సేవ తిరుమల శ్రీవారి శుక్రవారాభిషేకం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్టుకు ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. పునుగు, కస్తూరి, జవ్వాది మున్నగు సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆకాశగంగ తీర్థంతో సుమారు 1 గంట పాటు అభిషేకం జరుగుతుంది. తిరుమలలోని మూల విరాట్టుకు నిత్యాభిషేకం లేదు. నిత్యాభిషేకం భోగ శ్రీనివాసమూర్తికే. మూల విరాట్టుకు శుక్రవారం మాత్రం అభిషేకం. ప్రాతకాల ఆరాధన పూర్తి కాగానే అభిషేకం సంకల్పం జరుగుతుంది. అష్టోత్తర శతనామ అర్చన జరుగుతుంది. ఆపై ఊర్ధ్వపుండ్రంలోని అరభాగం కూడా తగ్గించి సూక్ష్మంగా ఊర్ధ్వపుండ్రాన్ని మాత్రం దర్శనీయ మాత్రంగా ఉంచుతారు. వస్త్రాన్ని, ఉత్తరీయాన్ని తొలగించి స్నానకోపీనం కడతారు. ఈ సమయంలో శ్రీవారి సన్నిధానంలో 2 వెండి గంగాళాలలో గోక్షీరాన్ని, 2 వెండి గంగాళాలలో బంగారు బావి శుద్ధోదకాన్ని సిద్ధపరుస్తారు. ఆ తరువాత జియంగార్లు, అధికారులు, ఏకాంగులు, పరిచారకులు, ఆచార్య పురుషులు, వైష్ణవ స్వాములు పరిమళం అరకు వెళతారు. జియంగార్లు పచ్చకర్పూరం, కస్తూరి ఉన్న రజత పాత్రను, అధికారులు కుంకుమ పువ్వుతో తయారు చేసిన నలుగు బిళ్ళలు, చందన బిళ్ళలు, పసుపు కలిపి ఉన్న రజత పాత్రలను, పరిచారకులు పరిమళం ఉన్న రజత పాత్రలను స్వీకరిస్తారు. ఈ సేవకు డబ్బు కట్టిన వారు ఈ సేవకు అనుగుణంగా గంబుర అనగా పచ్చకర్పూరం పాత్రలను, జాఫ్రా పాత్రలను, కొందరు పునుగు పాత్రలను, కొందరు కస్తూరి పాత్రలను తీసుకొని విమాన ప్రదక్షిణం చేసి బంగారు వాకిలి చేరుకుంటారు. అభిషేక ద్రవ్యాలను శ్రీవారికి సమర్పిస్తారు. ఆపై అభిషేకం మొదలవుతుంది. అర్చకుడు అభిషేకానికి అనువైన పీఠం మీద నిలబడి జియంగార్ అందించిన ఆకాశగంగ జలంతో నిండిన సువర్ణ శంఖం తీసుకొని పురుష సూక్తంతో అభిషేకం కొనసాగిస్తాడు. అభిషేకానంతరం వరకు పంచసూక్తాల, పంచోపనిషత్తుల పఠనం కొనసాగుతుంటుంది. సువర్ణ శంఖాభిషేకం పూర్తి అయ్యాక క్షీరాభిషేకం మొదలవుతుంది. శ్రీవారి వైకుంఠ హస్తం నుండి జాలువారే క్షీరాన్ని సంగ్రహిస్తారు. ఆపై శుద్ధోదకాభిషేకం సాగుతుంది. కేసరి బిళ్ళలు, చందన బిళ్ళలను శ్రీవారి శ్రీహస్తానికి సమర్పిస్తారు. ఆ తరువాత కార్యక్రమం ఊర్ధ్వార్తనం. పరిమళ పాత్రలలోని పరిమళాన్ని ఆపాద కిరీటం పూసి నలిగిడి శుద్ధోదకాభిషేకం ప్రారంభిస్తారు. వైకుంఠహస్తం నుండి జాలువారే అభిషేకోదకాన్ని సంగ్రహించి భక్తులకు వినియోగిస్తారు. తదనంతరం శ్రీలక్ష్మి హరిద్రాభిషేకం, శ్రీవారి వక్షస్థలంలోని అమ్మవారికి ఈ అభిషేకం జరుగుతుంది. తదనంతరం శుద్ధోదక అభిషేకం, 108 కలశాల జలంతో అభిషేకం పూర్తి చేస్తారు. అప్పుడు తెరలో మూల విరాట్టు శరీరంపై తడి లేకుండా తుడిచి శ్రీవారి కిరీటానికి పొడి వస్త్రం చుట్టి 24 మూరల పొడవు గల సరిగ పట్టంచు దోవతిని, 12 మూరల ఉత్తరీయాన్ని అందంగా తొడిగి ఆపై ఊర్ధ్వపుండ్రాన్ని తీరుస్తారు. పచ్చకర్పూర హారతి జరుగుతుండగా తెరను తీస్తారు. శుక్రవార అభిషేక అనంతరం మిలమిల మెరిసిపోతున్న శ్రీవారిని చూసి భక్తులు పరవశించి పునీతులవుతారు. శ్రీవారి శుక్రవారాభిషేకం సేవలో పునుగు పిల్లి. అత్యంత అరుదుగా లభించే సుగంధ ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం. పునుగు, జవ్వాది, కస్తూరి, గోరోచనం మొదలగు సుగంధ ద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని తెలియజేస్తాయి. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది. శ్రీవారి సేవలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు. అత్తరు, పన్నీరు, పునుగు, జవ్వాది తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు శ్రీ అన్నమాచార్య. పదకవితా పితామహుడు తాళపాక శ్రీ అన్నమాచార్యులు, తరికొండ శ్రీ వేంగమాంబ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై వేలు వందల సంకీర్తనలు రచించి శ్రీవారి అనుగ్రహం పొందగలిగారు. అయితే ఏ కళలు తెలియని నోరులేని మూగజేవి పునుగు పిల్లి ఏ అదృష్టం చేసుకుందో, ఎన్ని జన్మల పూజ ఫలమో తెలియదు. కానీ ఈ అరుదైన జీవికి మరొకరికి సాధ్యం కాని అరుదైన సేవాభావం కలిగింది. శ్రీ ఏడుకొండల స్వామివారి మూల విగ్రహానికి ఈ పునుగుపిల్లి శరీరం నుంచి స్రవించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారపు అభిషేకం పూర్తవుతుంది.
శ్రీ స్వామివారి విగ్రహం శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడుతుండడానికి, ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడానికి ఈ పునుగు తైలమే ప్రధాన కారణమని అర్చకుల నమ్మకం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగుపిల్లి అత్యంత అరుదైనది. పునుగుపిల్లి తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గదిపై భాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. 2 సంవత్సరాల వయసు అనంతరం ప్రతి 10 రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవార్లకు అభిషేకం చేస్తారు. ఇలా చేయడం ద్వారా శ్రీవారు శాంతపడతారని అర్చకులు చెప్తారు. నిదర్శనం: పునుగుపిల్లి అంతరించిపోయిందని అర్చకులు బాధపడుతున్న సమయంలో ఎక్కడ నుండో శ్రీ గరుడరాజు తన కాళ్లతో తీసుకొని వచ్చి వెంకటాద్రి కొండపై వదిలాడు. అది చూసిన అర్చకులు ఆ దేవదేవుడు నిత్యం తిరుమలగిరిపై కొలువై ఉన్నారని నమ్మి దేవదేవుని సహస్రనామాలతో అర్చిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.